సరేనా? సరే. వెళ్దాం పదండి. నేను లాకేసొస్తాను. సరే. వెళ్దామా? హ్మ్. పద బంగారం. ఇదిగో పిల్లలు, ఎవరెవరికి ఏమేం డ్రెస్సులు కావాలో సెలెక్ట్ చేసుకోండి. హ్మ్. నేను గాగ్రా చోలీ తీసుకుంటాను బావా. బావా నేను 2 జీన్స్ ప్యాంట్లు తీసుకుంటా. మీ అక్క పెళ్ళిరా, 2 ప్యాంట్లు ఏమి సరిపోతాయి? నీకు నచ్చినవన్నీ తీసుకో, పడుంటాయి. హ్మ్. ఇదిగో బంగారం, నీకు మాత్రం ఆర్డినరీ డ్రెస్ కాకుండా ఏంజిల్ డ్రెస్ కొని పెడతాను. ఏంజిల్‌లా ఉంటావు. రా. ఆ డ్రెస్ తీయండి. ఆ డ్రెస్ చూపించండి. ఇది కాదు అది. ఆ డ్రెస్ చూపించండి. ఆ కిందది కూడా. దాని పక్కన దివ్వు. ఏమైందమ్మా? ఇప్పటిదాకా ఉత్సాహంగా ఉన్నారుగా, సడన్‌గా డల్ అయిపోయారేంటి? పెళ్లి కూతురు డల్‌గా ఉంది. పెళ్లి కూతురు డల్గా ఉంటే పెళ్లికొచ్చిన వాళ్ళు ఎలా హుషారుగా ఉంటారు? ఏంటి ప్రేమ ఇది? అవతల నాన్న హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే ఇలా నేను షాపింగ్లు చేయడం. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? ఆయన కోసమే కదా మనం ఇప్పుడు షాపింగ్ చేస్తుంది. ఇంత తొందరగా పెళ్లి పెట్టుకుంటుంది. ఆయన కళ్ళలో ఆనందం చూడాలంటే నువ్వు సంతోషంగా ఉండాలి కదా. అటు చూడు, పెళ్లి షాపింగ్ అంటే పెళ్లి కూతురికి పెళ్లి ఇష్టం లేదేమో అన్నట్టు ఆ సేల్స్ గర్ల్ చూడు ఎలా చూస్తుందో. ఏమా, ఈ అమ్మాయిని చూస్తుంటే నీకు అనుమానం వచ్చిందా లేదా? ప్రణయ్, ఏంటి నువ్వు? అది నువ్వు అలా స్మైలింగ్ ఫేస్తో ఉండు, నేను హ్యాపీ. మాకు కూడా హ్యాపీ. ఇదిగోమ్మా, అందరికీ న్యూ మోడల్స్లో మంచి డ్రెస్సులు చూపించు. మా బంగారానికి మాత్రం ఏంజల్ డ్రెస్. అది కూడా చూపించు. మా సెలెక్షన్ అయిపోయింది. ప్రేమకు కూడా మంచి డ్రెస్ సెలెక్ట్ చేయ బావా. తనేదో సెలెక్ట్ చేసుకుంటున్నట్టుంది కదా. నువ్వు సెలెక్ట్ చేస్తే ఇంకా కిక్ ఉంటుంది బావా. అవునా? అయితే ప్రేమ కలర్కి ఆరెంజ్ పింక్ మిక్స్ అయితే సూపర్గా ఉంటుంది. అరే ఇదే, అది హౌ ఇస్ ఇట్? సూపర్. మ్మ్. నీ టేస్ట్ అదిరింది బావా. అందుకే కదరా మీ అక్కని పెళ్లి చేసుకుంటుంది. ప్రేమ ప్రణయ్ మాయలో పూర్తిగా పడిపోయింది. నేనుండాల్సిన ప్లేస్లో తనుంది. ప్రణయ్కి పూర్తిగా దగ్గరైపోతోంది. ఇప్పుడు ఆ ప్రణయ్ కాదనుకున్నా ప్రణయ్ని వదిలేలా లేదు. ఇక్కడ వీళ్ళ కెమిస్ట్రీ చూస్తుంటే ప్రణయ్ ఆవేశంలో అన్న మాటల్లా లేవు. మనస్ఫూర్తిగానే ఆ మాట వచ్చుంటుంది. లేదు, ప్రణయ్ ప్రేమకి దగ్గర కాకూడదు. అక్క, వెళ్ళి డ్రెస్ మార్చుకునిరా. వెళ్ళక్క. మ్మ్. తను నా వాడు. వీళ్ళు దగ్గర అవ్వకుండా ఉండాలంటే నేనేదోటి చెయ్యాలి.
చేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, కానీ ఎంతసేపు అయినా నేను ఇలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత నచ్చిందా? మాటల్లో చెప్పలేనంత. చెప్పలేనంత అంటే నాకెలా తెలుస్తుంది? తెలిసేలా చెప్పనా? మ్మ్. అక్క బావా అక్క ఆ, చూడు, అందరు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. బావా ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? ఇవ్వు బావా. అక్క బావా మీరిద్దరు పక్క నిల్చోండి. ఎందుకు? నిలబడండి, ఫోటో తీస్తాను. నిల్చోండి. మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. బయలుదేరదామా? ఆ, ఇప్పటికే వాళ్ళు చెప్పినవన్నీ నమ్ముతూ సగం పిచ్చిదాన్ని అయిపోయాను. వాళ్ళని నమ్మి నేను ప్రేమించిన ప్రణయ్ని సాక్రిఫైస్ చేస్తున్నాను. అసలు వాళ్ళని పట్టించుకోవడం లేదేంటి? ప్రేమించిన ఏ ఆడపిల్ల ఇలాంటి కండిషన్స్ కి ఒప్పుకోదు. అది తెలిసి కూడా నేను ఒప్పుకుంటే నన్ను వీళ్ళు గుర్తించటం లేదు. అసలు అసలు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ప్రణయ్ అంటే పిచ్చి ప్రేమను పెంచుకుంది కాబట్టి మనం ఏం చేసినా ఏమన్నా ఎలా చూసినా ఇక్కడే పడుంటుంది అనుకుంటున్నారేమో. చూస్తాను, ఖచ్చితంగా వీళ్ళకి నా ఇంపార్టెన్స్ ఏంటో తెలియజేస్తాను. నేను నోరు తెరిస్తే ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను.
అప్పుడు వీళ్ళు నా దారిలోకి వస్తారు. అన్నా ఇంకో దోశ తీసుకురావా? ఏంటి ఇంకోట? ఇలా దోశల మీద దోశలు తినే బూరి బుగ్గలు ఆడించుకుంటూ చూడు ఎలా తయారయ్యావో. నా గురించి నీకెందుకురా? చిట్టి తల్లి, ఇంకొక దోశ పెట్టనా? దీనికి తినడం అంటే కష్టం, టీనుకి ఆపడం అంటే కష్టం. అమ్మా, ఎక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నాను. నాన్నకి ఎలా ఉందమ్మా? హాస్పిటల్లో కట్టాల్సిన డబ్బు గురించి ఏం చేశావు? ప్రయత్నం చేస్తూనే ఉన్నానమ్మా. అవుతుందిలే, నువ్వేం కంగారు పడుకో. నేను తర్వాత చేస్తాను. సరేనమ్మా. ఎవరు ప్రేమ? ఆంటీయా? ఉమ్, మనీ ప్రాబ్లమేగా, నేను చూసుకుంటానులే. నేనే చూసుకుంటాను. ప్రేమ బొద్దింక బొద్దింక బొద్దింక. ఎక్కడ ఎక్కడ? హే అక్క భయపడింది. ఏంటి ప్రణయ్ ఇది? మరి నువ్వు అలా మూడిగా కూర్చుంటే ఇంకేం చేయ మరి? నీకోసం చదువుని పక్కన పెట్టి నా ఫ్యూచర్ ఏంటో కూడా ఆలోచించకుండా నువ్వే లోకం అనుకొని నువ్వేం చెప్పినా గుట్టిగా నమ్మి నీతోనే లైఫ్ షేర్ చేసుకోవాలని పిచ్చిదానిలాగా నేను ఎదురు చూస్తూ ఉంటే ఆ ప్రేమనే పెళ్లి చేసుకుంటానన్నావు కదా. చెప్తా, నువ్వు నన్ను పక్కన పెడితే నువ్వు ప్రేమకు ఎలా దగ్గరవుతావో కూడా చూస్తా. ఈ స్నేహ తలుచుకుంటే బాంబు ఎక్కడ పేరుతుందో నీకు ఇప్పుడే చూపిస్తాను. తిను. చెప్పు. 2 నిమిషాల్లో నీకే ప్రేమ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఆ, ఆ, ఎందుకని? ప్రేమతో నువ్వు నడిపిన ప్రేమాయణం అంతా నాటకమని, ప్రేమతో నీకు జరిగేది బొమ్మల పెళ్లి అని నువ్వు మాట్లాడిన వీడియో ఇప్పుడే ప్రేమకి సెండ్ చేయబోతున్నాను. నీ ప్రేమ కంటే నాకు నా ప్రేమే ముఖ్యం. ఏం చేస్తావో చేసుకో. ఆ, ఆ, ఎవరు ప్రణయ్? ఫ్రెండ్, ఏదో ప్రాబ్లం అంట. అయ్యో ఫోన్, అయ్యో ఫోన్. ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడుకో. ఫోన్ ఆన్ అయిందా? అదే చూస్తున్నాను, ఒక్క నిమిషం.
ఏమైంది బావా, వర్క్ చేస్తుందా? ఆ, ఆ. ఏం కాలేదు, నువ్వేం టెన్షన్ పడకు. ఏమైంది? ఆన్ అవుతుందా? ఆ, ఆ. నన్ను బెదిరించడానికి అలా చెప్పుంటావు అనుకున్నాను. నిజంగానే ఈ మెంటల్ దానికి ఆ వీడియో పంపించింది. స్నేహ మాటల్ని లైట్ తీసుకునుంటే జరగకూడదే జరుగుండేది. ఇక స్నేహ నెంబర్ నుండి ప్రేమకి వీడియో కాదు కదా, కనీసం ఫోన్ కూడా రాదు. ఆన్ అయిందా? ఆ, ఆన్ అయింది. మరేం చూస్తున్నావు ఇంకా? అదే మెమరీ కార్డ్ వర్క్ అవుతుందో లేదో అని. ఏదైనా ఇంపార్టెంట్ వీడియోస్ ఉంటే ఇబ్బంది కదా. ఇందులో వీడియోలేమీ లేవు. ఓ అవునా, ఏ వీడియోలు లేవా? సరే పద వెళ్దాం. ఆ, పద వెళ్దాం. స్నేహ వీడియో పంపినప్పుడు నేను ప్రేమతో పాటే ఉన్నానని, వీడియో డిలీట్ చేశానని తెలిస్తే మరో నంబర్ నుండి వీడియో పంపినా పంపుతుంది. నిజంగానే టెన్షన్ పడుతున్నట్టు కవర్ చేసి కన్ఫ్యూజన్లో పడేస్తాను. ప్రేమకు నేను పంపించిన వీడియో చూసి ప్రణయ్కి ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి ఉంటుంది. హ, అందుకేనేమో ప్రణయ్ ఫేసు మాడిపోయింది. నువ్వు చేస్తుందేమైనా నీకు కరెక్ట్ అనిపిస్తుందా? నీ దగ్గరున్న వీడియోని ప్రేమకు పంపిస్తానని చెప్పి నన్ను బెదిరిస్తావా? ప్రేమించి నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? ప్రేమ ప్రేమించటం ఇప్పుడు గుర్తొస్తుందా ప్రణయ్ నీకు నన్ను ప్రేమించిన విషయం? నేను ఈ స్థితికి రావడానికి కారణం నువ్వు. మనస్ఫూర్తిగా ప్రేమించిన నిన్నే బ్లాక్మెయిల్ చేసే స్థితికి నేను దిగజారిపోవడానికి కారణం నువ్వే. నేనేం తప్పు చేశాను? తప్పు చేసింది నువ్వు కాదు, నేను తప్పు చేశాను. నిన్ను ప్రేమించి తప్పు చేశాను. నీ మాటలు నమ్మి తప్పు చేశాను. నువ్వు ఏం చెప్పినా ఏం చేస్తున్నా తలాడిస్తూ నీకు సపోర్ట్ చేస్తూ వస్తుంటే నన్ను నా ప్రేమని చులకన చేసి మాట్లాడతారా? హ, నాతోనే గేమ్స్ ఆడతారా? నీతో గేమ్ ఆటం ఏంటి? ప్రేమ మెళ్ళో తాళి కట్టినా ఫైనల్గా నిన్నే పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానని చెప్పాను కదా. హ, ఆ మాట నేను నమ్మాను. కానీ ఆ రోజు నువ్వన్న ఇంకో మాటని భరించలేకపోతున్నాను. హ, ఏమన్నావు? ఎక్కువ మాట్లాడితే ప్రేమని పెళ్లి చేసుకుంటావా? లైఫ్ లాంగ్ తనతోనే ఉంటానన్నావు కదూ? అది నేనేదో కోపంలో అన్నాను. నేను సీరియస్ గా తీసుకున్నాను. అసలు ఏమైంది స్నేహ నీకు? నమ్మకం పోయింది. నీ ప్రేమ మీద నాకు నమ్మకం పోయింది. నీ మాట మీద నాకు నమ్మకం పోయింది. అసలు నీ మీదే నాకు నమ్మకం పోయింది. అందుకే మీ ఇష్టాల కంటే నాకు నా ప్రేమే ముఖ్యం అనుకున్నాను. నిన్ను దక్కించుకోవడమే ఇంపార్టెంట్ అనుకున్నాను. అన్నట్టు నీకు ఇన్ఫర్మేషన్, నేను ప్రేమకి ఆ వీడియో పంపిస్తాను అని బెదిరించాననుకుంటున్నావేమో. బెదిరించటం కాదు, ఆల్రెడీ ఆ వీడియోని ప్రేమకి సెండ్ చేశాను కూడా. తను ఇంకా ఆ వీడియో చూడలేదనుకుంటా. వెయిట్ చేయి, ప్రేమ ఆ వీడియో చూస్తుంది,
నీకు కాల్ చేస్తుంది ఇంకా లైఫ్ లో నిన్ను దగ్గరకు కూడా రానివ్వదు. అయితే వీడియో పంపించేసావన్నమాట. అనుమానమే అక్కర్లేదు. సరే స్నేహ, నా మీద నా ప్రేమ మీద నమ్మకం పోయిందని నువ్వు చెప్పిన తర్వాత కూడా నేనేం చెప్పేం ప్రయోజనం? ఒక్కటైతే నిజం, పాప కోసం నేను ఎవరికి దగ్గర అవటానికైనా రెడీ, ఎవరిని దూరం చేసుకోవడానికైనా రెడీ. నువ్వు అనుకుంటున్నట్టు ప్రేమ వీడియో చూసి నన్ను దూరం పెడితే బతిమాలుకుంటాను, ఎలాగైనా కన్విన్స్ చేసి దగ్గర చేసుకుంటాను. ప్రేమ నాకు దూరం చేస్తే నేను నీకు దగ్గరవుతానన్న నీ ఆలోచన చాలా ఫూలిష్గా ఉంది. ప్రేమ దూరం అయితే పాప దూరం అవుతుంది. పాప లేకపోతే నాలో నేనే ఉండను, ఇక నీతోనే ఉంటాను.